Hi, hello, welcome to my YouTube channel. Today we are discussing about rational numbers. Exercise 8.1 అందులో 7th class semester 2. ఓకే, ఫస్ట్ అసలు రేషనల్ నెంబర్స్ అంటే ఫస్ట్ మనం న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ లైట్గా ఒకసారి చూసుకొని వద్దాం. ఓకే, ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ ఆర్ కౌంటింగ్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ ఆర్ కౌంటింగ్ నెంబర్స్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 4 పెన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 ఇలా కౌంట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాం? న్యాచురల్ నెంబర్స్ని యూజ్ చేస్తాం. ఆ న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి 2 3 4 5 అండ్ సో ఆన్. ఓకే, ఇది అందరికీ తెలుసు. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 1. నెక్స్ట్ గ్రేటెస్ట్ నెంబర్ అంటే అన్డిఫైన్డ్, కెనాట్ బి డిటర్మైన్డ్ అని చెప్పచ్చు. నెక్స్ట్ హోల్ నెంబర్స్. నెక్స్ట్ హోల్ నెంబర్స్ని డబ్ల్యూతో డినోట్ చేస్తాం. నెక్స్ట్ ఈ హోల్ నెంబర్స్లో 0 ఇంక్లూడ్ అయ్యి ఉండిద్ది. అలా ఉంటే దాన్ని ఏమంటారు? హోల్ నెంబర్స్ అంటారు. దీంట్లో స్మాలెస్ట్ వాల్యూ ఏమో 0 అని, గ్రేటెస్ట్ వాల్యూ ఏమో అన్డిఫైన్డ్ అని. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 0 ఎందుకు అసైన్ చేశారు? మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా డబ్బులన్నీ ఇచ్చేస్తే మన దగ్గర ఉన్నవి, మన దగ్గర ఏమున్నాయంటే ఏమీ లేవు అంటే ఏంటి? 0. మన దగ్గర ఏముంది? 0. అందుకే మనం ఏం చేసాం? 0నే అసైన్ చేసాం. అలా ఉంటే దాన్ని ఏమంటారు? హోల్ నెంబర్స్ అంటారు. నెక్స్ట్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే దాన్ని ఐతో కానీ జెడ్తో కానీ డినోట్ చేస్తారు. ఓకే, ఐతో కానీ జెడ్తో కానీ డినోట్ చేస్తారు. అందులో నెగిటివ్ వాల్యూస్ 0 ఉంటుంది, పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, నెగిటివ్ వాల్యూస్ కూడా ఉంటాయి వాటితో పాటు. ఇలా 0 పాజిటివ్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ ఉంటే దానిని ఏమంటారు? ఇంటీజర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్స్ ఎందుకంటే యూజ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డెఫిషియన్సీలో ఉన్నాం, మనకేమో వచ్చేది ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ 8,000 శాలరీ, మన ఖర్చులేమో 11,000 వస్తున్నాయి. మనకి ఇంకా ఎంత కావాలి? మనం మైనస్లో ఉన్నాం. ఓకే, -3,000 మనకి కావాలి. ఓకే, ఆ మైనస్ని యూజ్ చేయడానికి మనం ఇంటీజర్స్ని యూజ్ చేసాం. ఓకే, మైనస్ని యూజ్ చేయడానికి మనం ఇంటీజర్స్ని యూజ్ చేసాం. రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ చూద్దాం. రేషనల్ నెంబర్స్ని దేనితో డినోట్ చేస్తాం? క్యూతో డినోట్ చేస్తాం. ఆర్తో డినోట్ చేయకూడదు. ఆర్తో రియల్ నెంబర్స్ని నోట్ చేస్తాం. ఇది చూడండి, రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్ PQ can be written is in the form of P/Q. రేషనల్ నెంబర్స్ ఏంటి? క్యూతో డినోట్ చేస్తాం, P/Q ఫామ్లో ఉంటుంది. హియర్ Q నాట్ ఈక్వల్ టు 0. Q అనేది 0 కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఈ PQ అనేవేంటి? ఇంటీజర్స్. ఈ PQ అనేవేంటి? ఇంటీజర్. అంటే నెగిటివ్లో ఉండొచ్చు, పాజిటివ్లో ఉండొచ్చు, మన ఇష్టం, ఎలా అయినా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ -3 తీసుకొని 5 తీసుకోవచ్చు. ఇదేంటి? ఒక రేషనల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ -3/0 ఇది తీసుకోకూడదు. ఎందుకు? Q అనేది నాట్ ఈక్వల్ టు 0 అన్నారు కాబట్టి మనం దీన్ని తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 0/3 తీసుకోవచ్చు. ఎందుకు? P వాల్యూ మనకేం చెప్పలే, P వాల్యూ ఏదైనా తీసుకోవచ్చు, బట్ Q వాల్యూ మాత్రం నాట్ ఈక్వల్ టు 0. ఓకే, రేషనల్ నెంబర్స్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం 8.1ని స్టార్ట్ చేద్దాం. ఎక్సర్సైజ్ 8.1లో ఫస్ట్ క్వశ్చన్, లిస్ట్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్. ఇప్పుడేంటి? ఇక్కడ -1 ఇచ్చారు, 0 ఇచ్చారు. ఈ రెండింటి మధ్య మనం ఏం కనుక్కోవాలి? రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ చూడండి, ఇక్కడ n ఎంత ఇచ్చారు? 5 ఇచ్చారు. హియర్ n ఈజ్ ఈక్వల్ టు 5. మనం ఏం చేయాలంటే రేషనల్ నెంబర్స్ని 5 కానీ 6 కానీ అలా కనుక్కోమంటే n+1ని
n + 1 ఎంత 6. మనం 6తో డివైడ్ చేస్తే ఆన్సర్ అనేది మనకి ఈజీగా వస్తుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ -1 హియర్ 0. ఓకే, దేని పెట్టి డివైడ్ చేయాలి 6. ఇక్కడ 1 ఉన్నట్టు ఏం లేకపోతే ఇక్కడ 1 ఇంటూ 6/6 ఇంటూ 6/6. ఓకే, నెక్స్ట్ -1 × 6 6/6. ఓకే, నెక్స్ట్ ఏమైంది 5/6. నెక్స్ట్ ఏముండిద్ది 4/6. నెక్స్ట్ 3/6. నెక్స్ట్ 2/6. నెక్స్ట్ 1/6. 0 × 6 0. అంటే 6/6 అంటే ఎంత 1. 6/6 అంటే ఎంత చూడండి, ఇది క్యాన్సిల్ చేస్తే -1 ఉన్నట్టే. అంటే 1కి 0కి మధ్యలో ఏమున్నాయి అన్నమాట, -5/6 -4/6 -3/6 -2/6 -1/6 అనే టర్మ్స్ని ఉన్నాయి. ఓకే, అవేంటి రేషనల్ నెంబర్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, -2 and -1. -2 and -1. చూడండి, ఫస్ట్ ఇక్కడ కూడా ఎన్ని టర్మ్స్ కనుక్కోమన్నారు, ఇక్కడ కూడా 5 టర్మ్స్నే కనుక్కోమన్నారు. అప్పుడు n = 5 తీసుకోండి. n + 1 ఎంత 5 + 1 ఎంత 6. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఈ 6ని న్యూమినేటర్తో డినామినేటర్తో మనం డివైడ్ చేయాలి. -2 ఇంటూ 6/6. ఇక్కడ చూడండి -1 ఇంటూ 6/6. ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు 1ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, -2 ఇంటూ 6. 6 2s are 12. మైనస్ ఉంది కాబట్టి 6. 6 1s are 6. ఇక్కడ ఒక మైనస్ ఉంది. 1 6s are 6. ఓకే, ఈ రెండింటి మధ్యలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 12 తర్వాత ఏముంటుంది 11. 11/6 10/6 9/6 8/6 -7/6. ఈ 5 టర్మ్స్ని ఉన్నాయన్నమాట. ఈ రెండింటి మధ్య ఏమేమి టర్మ్స్ ఉన్నాయి, ఈ 5 టర్మ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, -4/5 అండ్ -2/3 అనేది ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఎలా ఉన్నాయి, ఇక్కడేమో మామూలు ఇంటీజర్స్ ఉన్నాయి, ఇక్కడ ఏమున్నాయి ఫ్రాక్షన్లో ఉన్నాయి. దీన్ని ఎలా చేయాలో చూద్దాం ఒక్కసారి. ఇది చూద్దాం, 5కి 3కి ఎల్సిఎం. 5కి 3కి ఎల్సిఎం. చూడండి, ఈ రెండు ఏంటి ప్రైమ్ నెంబర్స్. ఎప్పుడైనా ప్రైమ్ నెంబర్స్ ఏంటి ఎల్సిఎం, వాటి యొక్క ప్రోడక్టే వాటి యొక్క ఎల్సిఎం. ఓకే, ఇప్పుడు ఏంటి తీసుకోవాలి ఎల్సిఎం, 5 × 3 ఎంత 15. 5 3s ఎంత 15. ఓకే, 5 3s 15. ఇక్కడ -4/5, ఇక్కడ -2/3 ఇంటూ. ఇది చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉంది 5 ఉంది. ఏం పెడితే 15 వస్తుంది, 3 యూజ్ చేస్తే 15 వస్తుంది. అంటే 3/3 వేసుకో. ఇక్కడ ఆల్రెడీ ఏముంది 3 × డాష్ = 50. ఏం పెడితే 15 వస్తుంది, 5 పెడితే 5/5 వేసుకో. 4 3s 12 మైనస్ ఉంది. 5 3s 15. నెక్స్ట్ 5 2s 10 అంటే మైనస్. 3 5s 15. ఇది చూడండి, ఈ -12 10 ఈ మధ్యలో ఏముండిద్ది -11/15. మధ్యలో 1 టర్మ్ మాత్రమే ఉండిద్ది. ఓకే, 1 టర్మ్ మాత్రమే ఉండిద్ది. కానీ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఏమడిగారు, 5 రేషనల్ నెంబర్స్ అడిగారు. 5 రేషనల్ నెంబర్స్. అంటే మనం తీసుకుంది రైటే, కాకపోతే ఎన్ని టర్మ్స్ తీసుకోవాలి, మనం 5 తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏమున్నాయి 1 టర్మ్ మాత్రమే ఉంది. దీన్ని ఇంకొకలా చేద్దాం, అప్పుడు 5 టర్మ్స్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు చూద్దాం, దీన్ని హయ్యర్ నెంబర్తో సాల్వ్ చేద్దాం. ఇక్కడ -4/5 వేసుకుందాం.
నెక్స్ట్ ఇక్కడ ఏంటి -2/3. ఇవేంటి ఇచ్చిన క్వశ్చన్ ఇచ్చిన రేషనల్ నెంబర్ ఇదన్నమాట. ఇక్కడ 3/3 పెట్టాం అంటే అవ్వలేదు. ఈసారి 45ని తీసుకుందాం. 9/9 ఇంటూ ఇక్కడ 15/15. ఓకే, మనకి 5 టర్మ్స్ రావడానికి ఇలా చేసాం. ఓకే, కానీ ఇక్కడ ఎంత ఆన్సరు 45నే తీసుకోవాలి. ఎల్సిఎం ఏం తీసుకున్నాం మనం 45ని తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది. ఏం నెంబర్ పెడితే 45 వస్తుంది? 9 పెడితే 45. 9/9 యూజ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉంది? 3 ఉంది. ఏం యూజ్ చేస్తే 45 వస్తుంది? 15 యూజ్ చేస్తే వస్తుంది. అందుకే 15/15 వేసుకున్నాం. ఓకే, 9 4s 36 అంటే మైనస్ ఉంది, మైనస్ యాస్టీస్గా రాసుకోవాలి. నెక్స్ట్ 45, 15 2s 30 ఇక్కడ రాస్తున్నా, కొంచెం స్పేస్ సఫిషియెంట్గా లేదు. 15 3s 45. ఓకే, ఈ రెండింటి మధ్యలో మనం 5 టర్మ్స్ని కనుక్కోవాలి. ఈ రెండింటి మధ్యలో ఎన్ని కనుక్కోవాలి? 5 టర్మ్స్ని కనుక్కోవాలి. ఓకే, 5 టర్మ్స్ ఏంటో చూసుకుందాం. ఇక్కడ -36 ఉంది అంటే 35/45, 34/45, 33/45, 32/45, -31/45. ఇలా ఈ 5 టర్మ్స్ని కనుక్కుంటే ఈజీగా ఆన్సర్ని సాల్వ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 4th క్వశ్చన్. అర్థమైంది కదా? ఇందాక ఏంటంటే 1 టర్మ్ వచ్చింది కాబట్టి మనం ఆ టర్మ్ని తీసుకోలే. నెక్స్ట్ 15 యొక్క మల్టిపులే తీసుకున్నాం. ఒకవేళ 30 తీసుకున్నాం. ఎందుకు మేడం 45 తీసుకున్నామంటే ఒకవేళ 30 తీసుకుంటే మళ్ళీ అగైన్ 3 టర్మ్స్ మాత్రమే వస్తాయి. అందుకే 45 తీసుకుంటే 5 టర్మ్స్ అనేవి వస్తాయి. అందుకే 45 యూజ్ చేసుకొని మనం ఈ సమ్ని సాల్వ్ చేసాం. ఓకే, మన నోట్స్ రాసుకునేటప్పుడు ఈ పార్ట్ రాసుకునే అవసరం లేదు. ఈ పార్ట్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఓకే, -1/2 and 2/3. ఇది చూడండి, ఇక్కడ -2 and 2/3. ఇక్కడ కూడా ఏమి ఇచ్చారు? లైక్ ఫ్రాక్షన్ కాదు, అన్లైక్ ఫ్రాక్షన్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంటీజర్స్లో కూడా ఇవ్వలే. అప్పుడు ఏం చేసుకోవాలి? ఈ రెండింటిని ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం ఆఫ్ 2 3. 2 3 అంటే ఇవేంటి? ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? వాటి యొక్క ప్రోడక్ట్. 2 3s ఎంత? 6. -1/2 ఇక్కడ 2/3 ఇంటూ ఏ నెంబర్ అయినా న్యూమినేటర్తో మల్టిప్లై చేయాలి, డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. ఓకే, అలా చేస్తే 2 క్యాన్సిల్ అయితే 1 ఉన్నట్టు. 1తో ఏం చేసినా అదే వచ్చింది కాబట్టి మనం చేసింది ఏ ప్రాబ్లం రాదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది. ఏం పెడితే 6 వస్తుంది? 3 పెడితే వస్తుంది. అంటే 3/3 రాయాలి. ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది. ఇంటూ సర్కిల్ ఏం పెడితే ఇక్కడ 3 6 అవుతుంది. ఇక్కడ 2s పెడితే 3 2s 6 అవుతుంది. అంటే 2/2. ఓకే, నేను చెప్పింది యాస్టీస్గా ఫాలో అవుతే మీకు చాలా అంటే చాలా ఈజీగా అండర్స్టాండ్ అవుతాయి అన్నమాట. 3 1s 3, 3 2s 6. ఇక్కడ మైనస్ ఉంది. ఈ నెక్స్ట్ 2 2s ఎంత? 4, 3 2s 6. వీటి మధ్య మనం ఏం కనుక్కోవాలి? 5 రేషనల్ నెంబర్స్ని కనుక్కోవాలి. చూడండి, -3/6 అంటే -2/6 ఉంటుంది, -1/6, 0, 1/6, 2/6, 3/6. ఇక్కడ మొత్తం ఎన్ని టర్మ్స్? 1 2 3 4 5 6. 0 తీసేసినా పర్లేదు. ఓకే.